హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. మిషన్ బట్టలు ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు పనంతా పూర్తి చేసుకుని ముందుగా మిషన్ పెట్టాను. ఈ డ్రెస్ కుట్టమని చెప్పారు. పుట్టినరోజు నాడు వేసుకోవాలని, ఇది అర్జెంటుగా ఇవ్వమని అడిగారు. అందుకే ముందు ఈ డ్రెస్ కుట్టడానికి మిషన్ మీద ఈ డ్రెస్ పెట్టాను. ఇది కుడుతూ ఉండగా మా ఊర్లో ఒకళ్ళు జాకెట్లు ఇవ్వడానికి మిషన్ దగ్గరికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ దగ్గర జాకెట్లు తీసుకొని వాళ్ళు ఎలా అయితే జాకెట్లు కుట్టమని చెప్పారో ఆ విధంగా కుడతానని చెప్పి అవి తీసుకుని అవి ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ మిషన్ దగ్గర ఈ డ్రెస్ కుట్టడం మొదలుపెట్టాను. విపరీతమైన ఎండలండి. అసలు ఈ ఎండకి పని చేయలేకపోతున్నాము. ఎంత ఉమ్మదంగా ఉంటుందో, మండిపోతుంది పొద్దున్న లేచిన కాడ నుంచి ఈ ఎండ. ఈ రోజు నుంచి పిల్లలకు కూడా సెలవులు వచ్చినాయి. అందుకే ఇక పిల్లలకు కూడా ఇంటికాడే ఉంటారు. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. రోజు హడావిడి పనులతో హడావిడిగా ఉంటుంది. ఈ డ్రెస్ మోడలు కట్ వర్క్ మెడ పెట్టమన్నారు. కట్ వర్క్ మెడ ప్యాంట్ కలర్ గోటు వేయమన్నారు. అలాగే వేశాను. కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టమన్నారు. గోటు వేసి సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో అలాగే కుట్టానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. డ్రెస్ పొద్దున చాలా బట్టలు ఉతికానండి. దుప్పట్లు, దిలుగుడ్లు, మొత్తం బట్టలన్నీ ఇంట్లో ఉతికి ఇల్లంతా కడిగాను. అందుకే మిషన్ పెట్టిన తర్వాత ఇవన్నీ చేశాను. ఈ బట్టలన్నీ మడతేసి అల్మారాల్లో సర్ది చేశాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం నాకు అలవాటు. బట్టలు ఉతికి అవి ఆరిన తర్వాత కుప్పలాగా అసలు ఒక క్షణం కూడా ఉంచను. వెంటనే మడతేసి నీట్గా అల్మారాల్లో సర్దేసుకుంటాను. కుండలైనా అంతే, ఎప్పుడు కుండలు అప్పుడు కడిగి నీట్గా ఉంచుకుంటాను. లేకపోతే గజిబిజిగా ఉంటుంది. పని పూర్తి ఎంత చేసినా చేసినట్టు ఉండదు, పని అవ్వదు. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా సమయం ఉన్నట్టు కూడా అనిపించుద్ది. బట్టలు మడతేసిన తర్వాత ఇంకా బ్లౌజులు కటింగ్ ఉంటే బ్లౌజులు కటింగ్ చేసుకుంటున్నానండి. ఈ లైనింగ్ బ్లౌజులు లైనింగ్ కటింగ్ చేస్తున్నా. తడిపి ఎండబెట్టిన లైనింగ్లు 3 జాకెట్లు కటింగ్ చేసుకుంటున్నానండి. లైనింగ్ ఎప్పుడు తడిపి ఆరబెట్టిన వాటితోనే నేను జాకెట్లు కుడతాను. రేపు ఈ జాకెట్లు కుట్టి ఇవ్వాలి. అందుకే ఇవి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇది హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. జాయింట్లు పడతాయండి ఫ్రంట్ పార్ట్కి. నాకు ఈరోజు పని అయితే ఇలా బిజీగా ఉంది. మిషన్ వర్క్తో బిజీగా ఉన్నాను. అంతేనండి ఈరోజుటి వీడియో. మరి ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత పని ఎక్కువగా వీడియోస్ చేసి పెట్టమని చెప్పండి. ఏదో ఒకటి మీకు ఎలా ఏవి చూడాలని అనిపిస్తుందో, మిషన్ వర్క్ చూడాలని, లేకపోతే నేత పని చూడాలని, ఏ పని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది. నేను ఆ విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం కొత్తగా ఉంది. నేను మీకు ఏ విధంగా వీడియోస్ పెట్టమంటున్నారో అలా పెట్టడానికి ట్రై చేస్తాను. అంతేనండి వీడియో. నమస్తే.